ఇగో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి, పిటిషన్ల విచారణ షెడ్యూల్ ఫిక్స్ చేసి రిజిస్ట్రార్కి ఇవ్వాలి, లేదంటే సుమోటోగా తీసుకొని విచారణ చేస్తాం. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం. పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేల విషయంలో కీలక వ్యాఖ్యలు అంటూ నేను ఇందాక చెప్పిన కదా, ఆ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం అది. సో వాళ్ళని అనర్హతగా వేటు వేయాలని, వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని చెప్పేసి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్ళారు. సో కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ తిరిగి అసెంబ్లీ స్పీకర్కి ఆదేశిస్తూ మీరు చర్చించి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే మమ్మల్ని సుమోటోగా కేసు విచారణ చేయమంటారా అని చెప్పి మమ్మల్ని అనర్హత వేటు వేయమంటారా అంటా ఉన్నారు. సో మరి అంత అధికారం కోర్టులకు ఉందా లేదా అనేది చూడాలి. మళ్ళీ తిరిగి అసెంబ్లీ సెక్రటరీకి అప్పచెప్తారా, లేదంటే తీసుకోకపోతే మరి ఏం చేస్తారు? మరి అట్లంటే గతంలో మంత్రులుగానే తీసుకున్నారు కదా, ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు గెలిచిన వాళ్ళకి తీసుకొని వాళ్ళని మంత్రులుగానే చేసుకున్న దాఖలాలు మనం చూసాం. అట్లే దాంతోపాటు సిఎల్పిని టీడీఎల్పిని విలీనం చేసేది కూడా మనమే చూసాం 2014లో 18లో. సో ఇట్లా జరిగినప్పుడు ఈసారి మాత్రం ఆ ట్రెడిషన్ ఎందుకు మారుతుంది అనేదే నా డౌట్. వాళ్ళకై వాళ్ళు అట్లాంటి ఎప్పుడు కూడా ఇబ్బందులు తెచ్చుకోరు, వాళ్ళకై వాళ్ళు అనర్హులుగా చేసుకునే పరిస్థితికి వాళ్ళు రారు. అవసరమైతే చట్టాలనో లేకపోతే అక్కడ ఉన్న రూల్స్నో మార్చేసి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, కానీ ఏనాడు కూడా వాళ్ళకై వాళ్ళ మీద వాళ్ళు ఏది కూడా అట్లాంటి చర్యలు చేపట్టుకోరు అనేదే కనిపిస్తా ఉంటది. సో చూద్దాం, నిజంగా మరి చట్టసభల మీద గౌరవం ఉంది, చట్టసభలు అంటే మనందరికి కూడా ఏదో న్యాయం చేస్తాయి, మనకి ఏదో ఒక రకంగా మనం అటువైపు చూస్తూ ఉంటాం ఎంతసేపు, మన బతుకులను మార్చేసే చట్టాలు చేస్తారనే ఆశతో చూస్తాం. కానీ వాళ్ళ బతుకులు సేఫ్ గా ఉండడానికి చేసుకునే చట్టాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ కి సంబంధించి కావచ్చు, ఇంకా రకరకాలు. ఇప్పుడు ఒక ముచ్చట చెప్తారు సోషల్ మీడియాలో చాలా సార్లు వస్తుంది, చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక కేసు ఉండి ఒక ఆయన జైలుకు పోయేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడు కాదు, కానీ ఈయన ఎన్ని కేసులు ఉన్నా సరే, ఎన్ని రోజులు జైలు ఉండొచ్చినా సరే నాయకుడిగా మాత్రం పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యేగా మాత్రం పోటీ చేసి అసెంబ్లీలకు పోవచ్చు. చట్టసభలలో ఇవాళ 50-60%కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళే ఉన్నారనేది నగ్న సత్యం, ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అంటే వాళ్ళకి ఏ అర్హత ఉండదు, వాళ్ళకి చదువు అర్హత ఉండొద్దు, ఏమీ అవసరం లేదు, ఏం చదవకున్నా సరిపోతుంది. వాళ్ళకి ఎన్ని కేసులున్నా, ఎన్ని తప్పులు చేసినా, ఎట్లాంటి క్రిమినల్ కేసులు ఉన్నా కూడా అట్లాంటి ఏ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఒక ఉద్యోగం కావాలంటే ఇష్యూస్, లేదంటే ఒక పేద రైతుకు రైతు రుణమాఫీ జరగాలంటే కొర్రీలు, కానీ వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళు నాయకులమని చెప్పుకుంటారు, బయటకు వచ్చి అన్ని తప్పులు చేస్తారు. అది అందరం చూస్తూ ఉన్నాం మనం.